హలో అండి, గుడ్ మార్నింగ్. నిన్న మళ్ళీ మా శ్యామలక్క మళ్ళీ వచ్చేసింది అనమాట. ఏదో ఈసారి ఎవరి గురించి మాట్లాడుతుందంటే పాపం ఎవరో స్క్రిప్ట్ 2 పదాలు రాసిచ్చినట్టున్నారు. ఒక లెజెండరీ హీరో గురించి అండ్ 3 times హ్యాట్రిక్ కొట్టినటువంటి హిందూపురంలో ఎమ్మెల్యేకి వచ్చినటువంటి బాలయ్య బాబు సార్ గురించి మాట్లాడుతుంది ఈవిడ. ఎవరు చెప్పారో ఏమో కానీ అసలు బాలయ్య బాబు సార్ గురించి మాట్లాడే అర్హత నీకు ఉందంటావా? ఉందా అసలు? ఏమి చేయకపోతే 3 సార్లు ఎందుకు గెలిపించుకుంటారు? ఫస్ట్ బాలయ్య బాబు సార్ ఎమ్మెల్యే కంటెస్టెంట్ చేయడానికి పోయినప్పుడు మీకు ఏం కావాలి అని ప్రజలను అడిగితే అక్కడ మాకు తాగడానికి నీరు లేదండి, మంచినీళ్ళు ఇప్పించండి అని అడిగితే వాళ్ళ కోసం కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి వాటర్ తెప్పించి ఇప్పటికీ మంచినీళ్ళకి సదుపాయాలని వాళ్ళు కలిగిస్తున్నారు ఉండే ప్రజలకి. అక్కడ అంత అభిమానం బాలయ్య బాబు సార్ మీద ఉంది కాబట్టే ఈరోజు ఆయన్ని 3 సార్లు గెలిపించుకున్నారు అక్కడ ప్రజలు. ఏం తెలుసు నీకు? ఏది నోటుకు ఏదొస్తే అది మాట్లాడేస్తావా? ముందు వెనక చూసుకోవా? ఎంతసేపటికి వాళ్ళ మీద ఇన్నిసార్లు గెలిచారు, వీళ్ళ మీద ఇన్నిసార్లు, మీ వాళ్ళు వెనకతలు మీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ గురించి మాట్లాడు. ఏమో నగరిలో రోజెక్కుంది కదా, ఆవిడ ఏం పెద్ద ఇరగదీసి కట్టలు కట్టినట్టు మరి ఓడిపోయింది ఎందుకు? మీ జగనన్న వై నాట్ 175 అన్నాడు కదా, మరి ఎందుకు 11 సీట్లకి పరిమితం చేశారు? నువ్వు ఇవన్నీ తెలుసుకోకుండా ఇట్లా మంచిగా పనులు చేసుకుంటూ ప్రజల దృష్టిలో ఉండి ప్రజల గురించి ఆలోచిస్తూ ఉన్నటువంటి ఒక లెజెండరీ హీరో గురించి, ఒక ఎమ్మెల్యే గురించి నువ్వు ఇలా మాట్లాడితే అస్సలు చాలా చీప్గా అనిపిస్తున్నావు శ్యామల. ఇలా మాట్లాడుకు, ఇలా చచ్చుపుచ్చు వంకాయలు అస్సలు మాట్లాడుకు. ఏదన్నా ఉంటే డైరెక్ట్గా మాట్లాడు. ఇక్కడెక్కడ కనిపించట్లేదు. ఎంత మేలు చేసా తెలుసా హిందూపురానికైనా? నీకు తెలుసా అసలు? హాస్పిటల్స్ని ఎంత ఇదిగా చూసి ప్రైవేట్ హాస్పిటల్ కన్నా బ్రహ్మాండంగా ఉండాలని చెప్పేసి హాస్పిటల్ని ఎంత ఇదిగా ఇది చేశాడు. ఏం తెలుసు నీకు? అక్కడికి వెళ్ళి చూడు. ఇంకొకసారి ఇలా మాట్లాడబాక. మాట్లాడటాన్ని తెలుసుకొని మాట్లాడు, లేకపోతే కూసో. ఓకేనా? ఎవరో 4 మాటలు స్క్రిప్ట్ ఇచ్చారు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడబాక. సరే, ముందు మీ వెనకుండే వాళ్ళని, మీ యొక్క ఎవరైతే మీ పార్టీ నాయకులు ఏమాత్రం చేశారా, ఏం చేశారో ముందు అది చూసుకో. అరే మన పార్టీ నాయకులు ఏమీ ఓడబెట్టి కట్టలు కట్టింది ఏమీ లేదు, ఇప్పుడు వాళ్ళని అలా ఎలా అనగలుగుతాం అనేది ఒక చిన్న కామన్ సెన్స్, చిన్న పాయింట్ ఒకటి ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. సో నువ్వు కూడా తెలుసుకొని సావు. లేకపోతే ఇక ఇట్లా మాట్లాడావంటే అది అంత దట్టు బాలయ్య బాబు సార్ గురించి మాట్లాడావంటే మామూలుగా ఉండదు, దిబడే నీకు. కాబట్టి సో కొంచెం పెద్దవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని నా యొక్క విన్నపం, అండ్ మా ఆంధ్రప్రదేశ్ హిందూపురం ప్రజల యొక్క విన్నపం కూడా. ఓకేనా? అర్థమైంది అనుకుంటారు. సరే శ్యామలక్క, బాయ్.